వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మేం చేస్తున్నదే చెబుతున్నాం. అనుమానం ఉంటే వచ్చి మీరు అభివృద్ధిని పరిశీలించుకోవచ్చు. కేరళ సీఎం విజయన్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచన. ఆయన 120 నెలల పాలన వైఫల్యానికి ప్రతీక అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. కేరళ ముఖ్యమంత్రిగా సీఎం పినరాయి విజయన్ శకం ఇక మీద ముగిసిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఆయన వైదొలిగే సమయం ఆసనమైందంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుల నియామకం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణకు చెందిన ముఖ్య నేతలకు ఏఐసీసీ పదవి బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 23న జరగనున్న ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏఐసీసీ మొత్తం 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించగా అందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది. ఇందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే పాలమూరుకు జాతీయ హోదా తెస్తామంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి 3 నెలల్లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు జాతీయ హోదా కల్పిస్తామంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో కొత్తగా నియమితులైన డీసీసీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడుతూ పాలమూరు జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైంది, కానీ ఆ జిల్లాను వెనుక్కు పడేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందంటూ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా బీజేపీ పెడచెవిన పెడుతోంది. పాలమూరు ప్రజల సాక్షిగా చెబుతున్నా రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తెలంగాణ ఆడిట్ శాఖ దేశానికి ఆదర్శం అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఆన్లైన్ ఆడిటింగ్ లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిట్ శాఖ గొప్పగా ఉందంటూ కితాబునిచ్చారు. వరుసగా 3 సార్లు దేశంలో నంబర్ 1 ర్యాంక్ సాధించిందని తెలిపారు. గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎం తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు బలంగా ఉన్నాయని ఈ సందర్భంగా వారు గుజరాత్ ఆడిట్ అధికారులకు వివరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ లో 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని, అందులో 90 లక్షల టన్నులు సేకరించేందుకు 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ 16 కోట్లకు పైగా గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచాం, సన్న రకాలకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 1,100 కోట్లతో ట్రామా కేర్ పాలసీ, ఎర్రగడ్డలో అందుబాటులోకి డి అడిక్షన్ సెంటర్, నిమ్స్ లో 33 కోట్లతో అత్యాధునిక లినాక్స్ సేవలు, హాస్పిటల్స్, ల్యాబ్ల పర్మిషన్ల కోసం ఆన్లైన్ పోర్టల్స్. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రారంభించారు మంత్రి దామోదర్ రాజనసింహ గారు. 2 రోజుల్లో నర్సింగ్ ఆఫీసర్స్ నియామకం పూర్తి చేస్తామంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగాలు కల్పించే అంశంపై కీలక ముందడుగు పడనుంది. జర్మనీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, స్పెషల్ సిఎస్ దానకిషోర్ గారు, టామ్కామ్ జీఎం నాగభారతి గారు భేటీ అయ్యారు. రాష్ట్ర యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు విస్తృతంగా చర్చించే దిశగా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.